నమస్కారం, రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు కృష్ణకుమార్. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. ఎమ్మెల్యేల మెప్పు కోసం పోలీసులు నిబంధనలు ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవు. మాజీ మంత్రి విడుదల రజనీ వార్నింగ్. ఎమ్మెల్సీ టికెట్ల కేటాయింపులో వర్మకు నిరాశ. వర్మ చాలా సీనియర్ రాజకీయవేత్త అన్న నాదెండ్ల. ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయశాంతి నామినేషన్ హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. కోర్టు తీర్పు అనంతరం ప్రణయ్ సమాధి వద్ద నివాళులర్పించిన కుటుంబ సభ్యులు. ఇక డీటెయిల్స్ చూస్తే, పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్విఎస్ఎన్ వర్మకు ఎమ్మెల్సీ టికెట్ దక్కకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో జనసేన పీఏసీ చైర్మన్ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందించారు. వర్మ చాలా సీనియర్ రాజకీయవేత్త అని వెల్లడించారు. ఆయన కూడా సుదీర్ఘమైన రాజకీయ ప్రయాణం చేశారని, గతంలో ఎన్నో ఇబ్బందులు పడిన విషయం మనందరము చూశామని వివరించారు. ముమ్మరంగా ఏర్పాట్లన్నీ కూడా సాగుతూ ఉన్నాయి. అయితే ఇక్కడ మనం అందరం కూడా ప్రధానంగా చూడాల్సింది, పిఠాపురంలో నిర్వహించుకోబోయే ఈ సభ ఖచ్చితంగా గతంలో ఎప్పుడు లేని విధంగా చక్కటి ఏర్పాట్లు, సౌకర్యాలు, అంత దూర ప్రయాణం చేసే ప్రతి ఒక్క నాయకుడికి, కార్యకర్తకి తిరుగు ప్రయాణంలో కూడా ఎక్కడ కూడా లోటు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ అందరం కూడా చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం. సభ 4 ప్రారంభమై కొన్ని కల్చరల్ ప్రోగ్రామ్స్ మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో యువతకు ప్రాధాన్యత ఇవ్వమని కోరడం జరిగింది. సో రాష్ట్రం నలుమూల నుంచి కొంతమంది సెలెక్ట్ చేసి మహిళా సమస్యలపైన, వ్యవసాయం గురించి, అదేవిధంగా రైతులు పడుతున్న కష్టాల గురించి, క్షేత్రస్థాయిలో యువత ఏదైతే ఆశిస్తున్నారో రాబోయే రోజుల్లో ఎటువంటి పరిపాలన వారికి మరింత అభివృద్ధి, సంక్షేమం చేపడుతుందో ఒక భరోసా ఇచ్చే విధంగా. పార్టీ అధిష్టానం తనకు గతంలో అవకాశం ఇచ్చినా వద్దని చెప్పి ముందు పనిచేస్తానని చెప్పానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విజయశాంతి వెల్లడించారు. తాను గతంలోనూ కాంగ్రెస్ పార్టీలో పనిచేశానని, కానీ ఏనాడు ఇది కావాలని అడగలేదని అన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ, గతంలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. అది 2014లోనే కాంగ్రెస్ వచ్చుంటే చాలా సంతోషపడేవాళ్ళం, కానీ మాకు మిస్ అయింది. కానీ ఇప్పుడు మా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడం చాలా సంతోషంగా ఉంది. సోనియా గాంధీ గారికి నేను నిజంగా కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే ఒక మహిళగా ఆవిడకి ఎంతో గౌరవం ఉంది, ఎంతో ప్రాధాన్యత ఇస్తారు మహిళలకి కాంగ్రెస్ ప్రభుత్వం. హైకమాండ్ సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, ప్రియాంక గారు కావచ్చు, అదేవిధంగా మల్లికార్జున్ గారు ఖర్గే గారు కావచ్చు, కేసీ వేణుగోపాల్ గారు కావచ్చు, మా ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు కావచ్చు, మా ముఖ్యమంత్రి గారు కావచ్చు, మా డిప్యూటీ సీఎం భట్ గారు కావచ్చు, మంత్రులందరూ కావచ్చు. సో చాలా సంతోషంగా ఉంది. మాకు హైకమాండ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది ఎమ్మెల్సీగా. తప్పకుండా నా తెలంగాణలో ఇంకా పనిచేస్తాను, చిత్తశుద్ధితో పనిచేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కొంతమంది అపోజిషన్లో ఉన్నవాళ్ళు ఎన్ని రకాల ఇబ్బంది పెట్టాలో మా ప్రభుత్వాన్ని పెడుతున్నారు. అయినా మా ముఖ్యమంత్రి గారు దాన్ని తిప్పి కొడుతున్నారు, మంత్రులు తిప్పి కొడుతున్నారు, మా కార్యకర్తలు తిప్పి కొడుతున్నారు. వీళ్ళ ఆటలు చెల్లవు. ఎందుకంటే 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిపోయింది ఈ రాష్ట్రం. ఎవరి వల్ల అంటే కేసీఆర్ గారి పుణ్యం అంటూ. మరి ఇంత 7 లక్షల కోట్లకు అప్పుకెళ్ళిన రాష్ట్రాన్ని, రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు గొంతెత్తే స్వాతంత్రం లేకుండా చేశారంటూ మాజీ మంత్రి విడుదల రజనీ మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నిత్యం దళితులు, వెనుకబడిన వర్గాలను వేధించడమే లక్ష్యంగా పెట్టుకొని పాలన సాగిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్లో నర్సరావుపేట జైలులో రిమాండులో ఉన్న చిలకలూరిపేటకు చెందిన దళిత యువకుడు సోషల్ మీడియా యాక్టివిస్టు దొడ్డ రాకేష్ గాంధీని సోమవారం ఆమె పరామర్శించి ధైర్యం చెప్పారు. అనంతరం జైలు బయట మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే సోషల్ మీడియా యాక్టివిస్టులపై ఉక్కుపాదంతో అణచివేస్తున్న దుర్మార్గమైన పాలనను చంద్రబాబు కొనసాగిస్తున్నారంటూ ధ్వజమెత్తారు. చెప్పి అధికారంలోకి వచ్చి ఏంటయా 9 నెలల నుంచి కూడా చూస్తున్నాము, ఒకటి కూడా నెరవేర్చట్లేదు, మీరు చెప్పిన హామీలన్నీ కూడా ప్రస్తావనే చేయట్లేదు అని ఎవరైనా ప్రశ్నిస్తే ఏం సాకులు చెప్తున్నారు? ఇదంతా వాళ్ళు ఈరోజు అధికారంలో ఉండి కూడా చేయకపోవడానికి కారణం, చేయలేకపోతున్నందుకు కారణం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారని సాకులు చెప్తూ కాలయాపన చేస్తున్నటువంటి విషయం మీ అందరికీ తెలుసు. అలాగే ఇది ఏంటి అని ప్రశ్నిస్తే ఏ విధంగా అక్రమ కేసులు కట్టి అక్రమ అరెస్టులు చేసి ఏ విధంగా జైలు పాలు చేస్తున్నారో మనం చూస్తున్నాం. ఈరోజు మా చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా యాక్టివిస్ట్ అయినటువంటి దళిత ముద్దుబిడ్డ మా రాకేష్ని ఏ విధంగా అక్రమ కేసులు పెట్టి జైలుకి ఈడ్చారు అనేది మీరు చూస్తూ ఉన్నారు. దాని గురించి నేను వివరంగా చెప్తా. రాకేష్ని వారి కుటుంబ సభ్యులతో పాటు మా నియోజకవర్గ సభ్యులందరూ కూడా ఈ రోజున పరామర్శించడానికి రావడం జరిగింది. రాకేష్కి ధైర్యం కూడా చెప్పడం జరిగింది. ఒక్కసారి మనం ఏ విధంగా కూటమి ప్రభుత్వం వచ్చాక చక్కటి అందమైన కట్టుకథల్ని ఏ విధంగా అల్లి అక్రమ కేసులు పెట్టి నల్గొండ కోర్టు తీర్పుపై ప్రణయ్ తండ్రి బాలస్వామి స్పందించారు. ఈ తీర్పు నేరస్తులకు కనువిప్పు కలగాలన్నారు. ప్రణయ్ హత్యతో మేము చాలా కోల్పోయాం, ఇలాంటి హత్యలు జరగటం విచారకరం, ఈ తీర్పుతో పరువు హత్యలు ఆగిపోవాలి అని బాలస్వామి అన్నారు. 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ హత్య జరగగా ఇన్నాళ్లకు ఈ కేసులో తుది తీర్పు వెలువడింది. నల్గొండ జిల్లా 2వ అడిషనల్ సెషన్స్ జడ్జి రోజారమణి నేడు ముద్దాయిలకు శిక్షలు విధించారు. ఏటు సుభాష్ శర్మకు మరణశిక్ష, మిగిలిన ముద్దాయిలకు జీవిత ఖైదు విధించారు. కానీ ఆ హత్య తర్వాత కూడా చాలా హత్యలు జరగటం అనేది జరిగింది. అయితే ఈ హత్య తర్వాత జరిగినటువంటి హత్యలు చేసిన వాళ్ళకి కానివ్వండి, ఇంకా ఈ కులాన్ని పట్టుకొని వేలాడే వాళ్లకు, కుల దురహంకార హత్యలు చేసే వాళ్లకు, తర్వాత కన్న కూతుర్లను చంపుకునే వాళ్లకు, కన్న కొడుకులను చంపుకునే వాళ్లకు, అవతలి వ్యక్తులను చంపే వాళ్లకు కులం పేరుతోని ఈ యొక్క తీర్పు అనేది కనువిప్పు కావాలని నేను కోరుకుంటున్నాను. వాస్తవంగా ఈ ఇన్సిడెంట్ తర్వాత మీ అందరికీ తెలుసు, చాలా లాస్ అయిపోయాం మేము. ఇప్పుడు మాకు కొడుకు లేకుండా పోయాడు, అమృతకి భర్త లేకుండా, తర్వాత నా మనవనికి తండ్రి లేకుండా పోయాడు, తర్వాత మారుతిరావు ఆయన అమృత ఫాదర్ ఆయన కూడా సూసైడ్ చేసుకున్నాడు. తర్వాత ఈ ఇందులో ఉన్నటువంటి 7 మందికి సుభాష్ శర్మకి ఉరిశిక్ష, తర్వాత మిగతా 7గురికి 6 మందికి జీవిత ఖైదు విధించడం అనేది జరిగింది. వారి కుటుంబాలు కూడా బాధపడుతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ సుపారీలు తీసుకొని హత్యలు చేసే వాళ్ళకి ఇది ఒక కనువిప్పు కావాలి. ఏదన్నా ఉంటే మాట్లాడుకోవటం కానివ్వండి, సమస్య పరిష్కారానికి సామరస్యంగా చేసుకోవాలి తప్ప మేనేజ్ చేయొచ్చులే, వాళ్ళకి అంతో ఇంతో డబ్బులు ఇవ్వచ్చులే, మేనేజ్ చేయొచ్చులే అని చెప్పి చంపడం అనేది కరెక్ట్ కాదు. ఈ కేసు విషయంలో మమ్మల్ని కూడా అనేక రకమైనటువంటి ప్రలోభాలు పెట్టినప్పటికి కూడా మేము ఎక్కడ లొంగకుండా న్యాయం జరగాలి, ఈ హత్యతోని మిగతా కుల హత్యలు ఆగిపోవాలని చెప్పి మేము పోరాటం అనేది చేయడం జరిగింది. 6.5 సంవత్సరాలు మేము ఎదురు చూసాం న్యాయం కోసం, మేము సాక్ష్యం చెప్పి. ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అప్పటి డిఎస్పి శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే సారు ఐఓగా చాలా గొప్పగా ఆ కేసును పకడ్బందీగా, చాలామంది మమ్మల్ని అన్నారు ఎందుకు కేసు లేట్ అవుతుంది, ఛార్జ్షీట్ లేట్ అవుతుంది, ఏదో జరుగుతుందని. కానీ సార్ మీద మేము నమ్మకం పెట్టుకొని ఉండటం వల్ల. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంపై అసెంబ్లీలో కీలక చర్చ జరిగింది. ఈ కార్యక్రమంలో జగన్ యువత జీవితాలతో ఆడుకున్నారని ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ ఆరోపించారు. వైసీపీ వాళ్లే ఆడటం తప్ప క్రీడాకారులకు ప్రోత్సాహం ఇచ్చినట్లు ఎక్కడా కనపడలేదన్నారు. పబ్లిసిటీ కోసమే 35 కోట్లు ఖర్చు పెట్టారని అన్నారు. 120 కోట్లకు పైగా నిధులు దారి మళ్లించారని ఆరోపించారు.
ఆడుదాం ఆంధ్ర అక్రమాలపై విచారణ జరిపించాలని ఆమె కోరారు. క్రీడాకారులను ఎంకరేజ్ చేయడానికి గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాల్సిన కార్యక్రమం అధ్యక్ష ఇది యాక్చువల్గా. కానీ ఆడుదాం ఆంధ్ర అనే పేరుతో ఆంధ్రాతోనే ఆడుకున్నారు అధ్యక్ష. వాళ్ళు ఆడుకున్నారు అధ్యక్ష, మేము కాపాడుతున్నాం అధ్యక్ష. ఈరోజు ఫుట్బాల్కి వాలీబాల్కి తేడా తెలియని వాళ్ళు కూడా గతంలో మంత్రిగా మరి 120 కోట్ల రూపాయలతో ఈ గేమ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా విడ్డూరంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష వాళ్ళు ఎక్కడ కూడా క్రీడాకారులను ఎంకరేజ్ చేస్తున్నట్టు కానీ పలానా క్రీడలో పలానా ప్లేయరు ఫోకస్ అయినట్టుగా కానీ ఎక్కడ మనకు కనిపించలేదు అధ్యక్ష. ఎంతసేపు వైసీపీకి సంబంధించిన మంత్రులు వాళ్ళే ఆడినారు అధ్యక్ష, వాళ్ళే కింద పడ్డారు అధ్యక్ష, వాళ్ళే డాన్స్లు వేసినారు అధ్యక్ష. అంతేగాని క్రీడాకారులను ఎంకరేజ్ చేసినట్టుగా కూడా ఎక్కడ కూడా ఎవరు ఫోకస్ కాలేదు అధ్యక్ష. మిగతా స్కామ్లకి ఈ స్కామ్కి తేడా ఏంటంటే అధ్యక్ష, మిగతా స్కామ్లకి మనము ప్రజల్ని మోటివేట్ చేసి వాళ్ళని జరిగిన కార్యక్రమాలు వాళ్ళకి ప్రెస్ మీట్ల ద్వారానో ఇంకొక ప్రోగ్రాంల ద్వారా వాళ్ళకి చెప్పాల్సిన అవసరం ఉండింది అధ్యక్ష. కానీ ఈ ఆడుదాం ఆంధ్ర అనే ఒక స్కామ్ అధ్యక్ష కళ్ళ ముందర గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు జిల్లా స్థాయి వరకు అందరూ కూడా గమనించిన స్కామ్ అధ్యక్ష ఇది. ఎందుకంటే క్రీడాకారులు ఆడడానికి ఇచ్చిన కిట్స్ అధ్యక్ష నాణ్యత లేదు అధ్యక్ష. ఫస్ట్ బాల్కే బ్యాట్ ఇరిగిపోయినాయి అధ్యక్ష. కిట్స్ మీద ఏదైతే పబ్లిసిటీ కోసం స్టిక్కర్లు పెట్టుకున్నారో దాని మీద ఫోకస్ పెట్టారే తప్ప క్రీడల మీద వీళ్ళు ఫోకస్ పెట్టలేకపోయినారు అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష ఈ మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి సచివాలయం నుంచి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి గేమ్స్ కండక్ట్ చేసి ఆ గేమ్స్ ద్వారా వచ్చిన వాళ్ళకి ఫుడ్ ట్రాన్స్పోర్టు నంద్యాల బస్టాండ్లో ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు సోమవారం ఆందోళన చేపట్టారు. 2014 కంటే ముందు రిటైర్డ్ అయిన ఆర్టీసీ ఉద్యోగస్తులకు సామాజిక పింఛన్ ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఉద్యోగస్తుల ఆధార్ కార్డులను ఆన్లైన్లో కొట్టగానే ఎంప్లాయీస్ అని చూపిస్తోందని, మరి ఏ పింఛను రావట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈపీఎఫ్ పెన్షన్ 1400 నుంచి 2000 మాత్రమే రావడంతో తమ జీవనోపాధి గడవటం లేదని ఆందోళన చెందుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎదుర్కొంటున్న ప్రావిడెంట్ ఫండ్ పెన్షన్ గురించి 2014 కంటే ముందు రిటైర్డ్ అయిన వాళ్ళ పెన్షన్ 5000 నుంచి 1000-1500, అతి తక్కువ డిఏకి అనుగుణంగా పెంచకపోగా అతి తక్కువ పెన్షన్ తీసుకుంటూ దుర్భర జీవితాన్ని అనుభవిస్తున్న తరుణంలో మా రాష్ట్ర రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీ గారు కేఆర్ ఆంజనేయులు సారు, రాష్ట్ర ప్రెసిడెంట్ అయినటువంటి కైలాస్ గారు వారి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయాలు ఏమంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎమ్మెల్యేలు ఆ మంత్రుల కాన్స్టిట్యూషన్లో మెమరాండాలు ఇవ్వడం, మరి మెమరాండాలు ఇవ్వడము నిన్న ఎమ్మెల్యే గారిని మన స్థానిక మంత్రి గారు అయినటువంటి ఫరూక్ గారికి ఇచ్చాము. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఎమ్మెల్యేలకు ప్రతి మంత్రులకు ఇచ్చాము. మా స్టేట్ లెవెల్ జనరల్ సెక్రటరీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికను స్వాగతిస్తున్నానని మైలవరం మాజీ ఎమ్మెల్యే టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా అన్నారు. సోమవారం మాట్లాడుతూ బలహీన వర్గాలకు సీఎం చంద్రబాబు రాజ్యాధికారం కల్పించారన్నారు. అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు సముచిత ప్రాధాన్యం లభించిందని ఆయన పేర్కొన్నారు. మొదటిసారి శాసనసభ ఎన్నికల్లో విద్యావంతులు, గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, ఇంజనీర్స్, డాక్టర్స్, వివిధ వృత్తుల్లో ఉన్న వాళ్ళకి, చదువుకున్న వారికి ఏ విధంగా అవకాశాలు ఇచ్చారో, తర్వాత శాసనమండలిలో కావచ్చు, రాజ్యసభలో కావచ్చు, పార్లమెంట్లో కావచ్చు, అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అన్ని వర్గాలకు సంబంధించిన నాయకుల్ని ఎంతో ఉన్నతంగా ముందుకు తీసుకురావడమే కాకుండా ఆయన అడుగుజాడల్లోనే ఈరోజు జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్న నిర్ణయాలు కూడా ఎంతో సాహసాభ్యతంగా నిర్ణయాలు తీసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాల్లో అందరినీ భాగస్వాములు చేస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఈరోజు
ఎమ్మెల్సీ అభ్యర్థుల నిర్ణయాల్లో కూడా కావలి కృష్ణ గారు, ప్రతిభా భారతి గారు. గుంటూరు వట్టిచెరుకూరు మండలం మట్లూరు గ్రామంలో జనసేన మండల నాయకుడు పత్తి భావనారాయణ విలేకరిపై చేసిన దాడి ఘటనలో విలేకరి రమణయ్యకు సరైన న్యాయం జరగనందువలన సోమవారం ఎస్పీ ప్రజా పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా రమణయ్య మాట్లాడుతూ దాడి చేసిన భావనారాయణపై జర్నలిస్టులకు సంబంధించిన కేసులు నమోదు చేసి తనకు న్యాయం చేయవలసిందిగా ఎస్పీని కోరామని అన్నారు. భావనారాయణ నుంచి నాకు ప్రాణహాని ఉందని వాపోయారు. ప్రతిపాడు నియోజకవర్గంలోని వట్టిచెరుకూరు మండలంలో ఒక పేపర్ పత్రికలో, ఒక దినపత్రికలో నేను విలేకరిగా పనిచేస్తున్నాను. ఈ నెల 1వ తారీఖున 1వ తేదీన సివిల్ సప్లై సంబంధించిన అధికారులు మా గ్రామంలో రేషన్ షాప్ తనిఖీల నిమిత్తం వచ్చారు. ఈ విషయం తెలిసి నేను సార్ వాళ్ళకి ఫోన్ చేస్తే పలానా షాప్ నెంబర్ 23 దగ్గర ఉన్నాను, మీరు రమ్మని చెబితే మేము కూడా ఆ షాప్ దగ్గరికి వార్తా సేకరణలో భాగంగా షాప్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు తీసుకోవడం జరిగింది. అయితే అదే సమయంలో వట్టిచెరుకూరు మండలం జనసేన పార్టీకి సంబంధించిన పత్తి భావనారాయణ అనే వ్యక్తి నా మీద దాడి చేసి నా చొక్కా కొట్టుకొని నెట్టి నానా బూతులు మాట్లాడుతూ నా జేబులో ఉన్న సెల్ ఫోన్ లాగేసుకొని కిందకి వేసుకోవడం జరిగింది. ఈ విషయంలో డీటీ గారు మొత్తం అక్కడ సివిల్ సప్లై డీటీ గారు ఉన్నారు, అదంతా చూశారు. ఈ విషయం నేను స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. పోలీసులు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అయితే అక్కడ పోలీసు వాళ్ళు జర్నలిస్టులకు సంబంధించిన సెక్షన్లో యాడ్ చేయలేదు ఆ చట్టంలో, ఆ ఎఫ్ఐఆర్లో. మేము ఇప్పుడు ఈరోజు ఇక్కడికి ఎస్పీ గారిని మా జర్నలిస్టులకు సంబంధించిన చట్టాలని ఇంప్లిమెంటేషన్ చేయమని కోరటానికి వచ్చాము. జనసేన పార్టీ అధ్యక్షుడు, నా మీద దాడి జరిగిన జనసేన పార్టీ అధ్యక్షుడిని చట్ట ప్రకారం శిక్షించి నాకు న్యాయం చేయాలని కోరుతున్నాను. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీల పెంపుపై మాట మారుస్తోందని అద్దంకి నియోజకవర్గ జై భీమరావు భారత్ పార్టీ సమన్వయకర్త హేబేలు సోమవారం విమర్శించారు. ప్రస్తుతం ట్రూ అప్ అదనపు ఛార్జీలు ఎందుకు వేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. ఛార్జీల పెంపు వైసీపీదేనని విద్యుత్ శాఖ మంత్రి అంటున్నారని, దానిపై చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని ఆయన విమర్శించారు. నమస్కారం, నేను మీ పులిపాటి హేబేలు, జై భీమరావు భారత్ పార్టీ అద్దంకి నియోజకవర్గ ఇన్ఛార్జి. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అసెంబ్లీ సాక్షిగా విద్యుత్ ఛార్జీలను పెంచలేదని చెప్పేసి అబద్ధాలు చెప్తున్నారు. గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో విద్యుత్ ఛార్జీలను పెంచినందుకు ఇన్నిసార్లు పెంచారని చెప్పేసి 9 సార్లు పెంచారని చెప్పేసి ఆ ప్రభుత్వం మీద ఎన్నో రకాలుగా నిందలు మోపారు. అవి వాస్తవాలే. కానీ మేము మా ప్రభుత్వం వచ్చాక, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము విద్యుత్ ఛార్జీలు పెంచం అని చెప్పేసి చెప్పారు. మరి వీడు చేస్తుంది 2022 బకాయిలకు సంబంధించి ప్రజల మీద మోపుతున్నారు. 2023 సంబంధించిన బకాయిలకు సంబంధించి ప్రజల మీద విద్యుత్ ఛార్జీలు వేస్తున్నారు. ట్రూ అప్ ఛార్జీల కింద కూడా ప్రజల మీద భారం మోపుతున్నారు. ఈ రకంగా ప్రజల మీద భారం మోపుతూ కూడా మేము ప్రజల మీద ఏ రకమైనటువంటి అధిక ఛార్జీలు వసూలు చేయట్లేదని చెప్పేసి అసెంబ్లీ సాక్షిగా నిన్నగాక మొన్న చెప్తున్నారు. ఇది ఎంతవరకు సబబు కూటమి ప్రభుత్వమే పునః పరిశీలించుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇకపోతే గత జగన్మోహన్ రెడ్డి అక్రమంగా విద్యుత్ కొనుగోలు చేశారు. దానివల్ల ప్రజలకు రాష్ట్రం ఎంతో నష్టంలో ఉంది విద్యుత్ రంగం అని చెప్పేసి చెప్పుకొచ్చేది. మరి అక్రమంగా ఈ రకంగా ఇది చేసినప్పుడు వాళ్ళ మీద ఎందుకు కేసులు నమోదు చేయలేదు? ఇంతవరకు వాళ్ళ మీద ఎందుకు అరెస్ట్ వారెంట్ జారీ చేయలేదు అని జై భీమరావు భారత్ పార్టీ తరపు నుంచి, రాష్ట్ర ప్రజల తరపు నుంచి నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని, విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవిని నేను ప్రశ్నిస్తున్నాను. విద్యుత్ ఛార్జీలు ఎక్కడి నుంచి అయినా సరే తగ్గించి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలన అందించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈ యొక్క రాష్ట్ర ప్రజల తరపు నుంచి అద్దెకు నియోజకవర్గ ఇన్ఛార్జిగా నేను డిమాండ్ చేస్తున్నాను, విజ్ఞప్తి చేస్తున్నాను. కూటమి ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్, యువతకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి హామీని నెరవేర్చాలని రాజమండ్రి మాజీ ఎంపీ భరత్ డిమాండ్ చేశారు. సోమవారం రాజమండ్రిలో ఆయన మాట్లాడారు. యువత తరపున వైసీపీ పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ నెల 12న జిల్లా కలెక్టరేట్ వద్ద వైసీపీ ఆధ్వర్యంలో యువత పోరు పేరిట నిరసన కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. చేపట్టి ప్రభుత్వం దిగొచ్చే విధంగా మరి ఇవాళ ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అని యువతను అందరినీ కూడా భాగస్వామ్యం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు యువతను కూడా భాగస్వామ్యం చేస్తూ మరి కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి వారికి వినతిపత్రం, కలెక్టర్ గారికి వినతిపత్రం ఇచ్చే కార్యక్రమము చేపట్టబోతా ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా
పెద్ద సంఖ్యలో పాల్గొని యువతని కూడా స్టూడెంట్స్ని యూత్ని కూడా భాగస్వామ్యం చేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం దిగి వచ్చే విధంగా కార్యక్రమం చేపట్టబోతున్నామని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ మరి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్లో ఎన్ని పచ్చి అబద్ధాలు మాట్లాడారు. సాఫ్ట్వేర్ పార్కులు పెడతాం, ఆరెంజ్ గార్డెన్స్ లో మీరు పని చేసుకోండి, ఎలక్ట్రిక్ వెహికల్స్ వేసుకుని పని చేసుకోండి, ఆకాశమే హద్దుగా అని ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పాడు. అమెరికా పోవాలంటే పోండి, హైదరాబాద్ పోవాలంటే పోండి, బెంగళూరు పోవాలంటే వెళ్ళు. మరి ఈ రకమైన మాటలు చెప్పి ఇది చంద్రబాబు నాయుడు గారు గ్యారంటీ, మీకు షూరిటీ కాదా అవునా అని చెప్పి ఏదో రకరకాల మాటలు మాట్లాడి ప్రజలందరినీ కూడా తప్పుదోవ పట్టించి ప్రత్యేకించి యువతకి చెప్తా ఉన్నాడు, ఇది నా షూరిటీ అవునా కాదా, మీకు గ్యారంటీ, మీ భవిష్యత్తు గ్యారంటీ అవునా కాదా, మీరు ప్రతి ఇంటింటికి వెళ్ళి చెప్తారా లేదా, ఈ మాటలు చెప్పాడు. మరి ఇప్పుడు 2వ సంవత్సరం బడ్జెట్ చూస్తా ఉంటే యువతగా ఇంటి పన్నులు, కొళాయి పన్నులు క్రమబద్ధీకరణ పేరుతో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు భారీగా పెంచేశారని సిపిఎం నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు ఆరోపించారు. ప్రజా చైతన్య యాత్రల పేరుతో 3వ రోజు సోమవారం నగరంలోని 53వ డివిజన్లో సిపిఎం నాయకులు ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు కనీస వస్తువులు కల్పించడంలో కార్పొరేషన్ అధికారులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. సిటీ నియోజకవర్గంలో ప్రజా చైతన్య యాత్రలో భాగంగా పలు వార్డుల్లో ఈరోజు సిపిఎం పార్టీ కార్యకర్తలు, సభ్యులు అందరూ కూడా ప్రజల దగ్గరికి ఇంటింటికి వెళ్ళి కలుస్తూ ఉన్నారు. అయితే ఈ కలిసేటటువంటి సందర్భంలో ఈరోజు ఇక్కడ 53వ డివిజన్ వెంకటేశ్వరపురంలో ఇంటింటికి తిరుగుతూ ఉంటే ఒక మహిళ తీసుకొచ్చి 40,000 రూపాయలు ఇంటి పన్ను వేశారన్న, ఈ ఇంటి పన్ను కట్టకపోతే మా కరెంటు కట్ చేస్తామని చెప్పి బెదిరిస్తున్నారు అనేటటువంటి మాట చెప్తున్నారు. మరో చోట 25,000 రూపాయలు కొళాయి పన్ను, 25,000 రూపాయలు కొళాయి పన్ను వేశారు, మా కొళాయి కనెక్షన్ కట్ చేస్తాం 6 రోజుల్లోపు కానీ కట్టకపోతే అని బెదిరిస్తున్నారు అని అంటున్నారు. ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు కానీ ఈ ప్రభుత్వం కానీ 166 టీములు కొత్తగా 3 రోజుల క్రితం అదనంగా ఈ యొక్క ఇంటి పన్నులు, కొళాయి పన్నులు వసూలు చేయడానికి ఈరోజు ఖజానా నింపుకోవడం మీద శ్రద్ధ పెట్టి ఈరోజు ఈ టీమ్స్ అన్నీ వేశారు. మేము తప్పు పట్టడం లేదు. అయితే ఒకటి చెప్తున్నాం, ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి మౌలిక సదుపాయాల కల్పన మీద మీరు ఏ మేరకు సమీక్ష చేస్తూ ఉన్నారు? మౌలిక సదుపాయాల కల్పన అనేటటువంటిది మంచినీళ్ళు, తాగేందుకు గుక్కడి మంచినీళ్ళు ఈ ప్రాంతంలో రావడం లేదు. దోమలు స్వైర విహారం చేస్తున్నాయి. తగినంత మంది పారిశుద్ధ్య సిబ్బంది లేక ఎక్కడ చెత్త అక్కడ పేరుకోబోయి ఉంది. ఈరోజు 110 ట్రాక్టర్లు పెట్టారు, ప్రైవేట్ ట్రాక్టర్లు, అడిషనల్గా మెన్నని కేటాయించారు. కానీ ప్రజలకి మాత్రం కనీస మౌలిక సదుపాయాలు అందడం లేదు. గొంతు మీద కత్తి పెట్టి ఈరోజు ఇంటి పన్నులు, కొళాయి పన్నులు వసూలు చేస్తామనేటటువంటి విధంగా చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. ఈ హక్కు ఎవరిచ్చారు? ఈ ప్రభుత్వానికి కానీ ఈ కార్పొరేషన్ యంత్రాంగానికి కానీ అని చెప్పి గత వైసీపీ పాలనలో ఆడుదాం ఆంధ్ర అంటూ 120 కోట్ల అవినీతికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఉరఫ్ వాసు కోరారు. సోమవారం అసెంబ్లీలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆడుదాం ఆంధ్ర అవినీతిపై ఎంక్వైరీ కమిటీ వేస్తే అసలు దోషులు ఎవరనేది నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని అన్నారు. గత ఎన్నికల ముందు వైసీపీ అధ్యక్షుడు అప్పటి సీఎం జగన్ ఆడుదాం ఆంధ్ర అంటూ యువత జీవితాలతో చక్కగా ఆడుకున్నారని విమర్శించారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో 120 కోట్లు వెనకేసుకున్నారని ఆరోపించారు. అప్పటి క్రీడల మంత్రి ఆర్కే రోజా, సాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి, తాడేపల్లి పెద్దలు కలిసి కోట్లు కొల్లగొట్టారని ధ్వజమెత్తారు. 120 మందిని బ్రాండ్ అంబాసిడర్లుగా నియమించారని, అసలు వారెవరు, ఎక్కడుంటారు, వారిపై వైసీపీ నేతలకు ఎంత ప్రేమ, ఎందుకు, పారితోషికం ఎంత ఇచ్చారనేది కూడా తేల్చాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ కిట్లు ఎన్ని కొన్నారు, అవి ఎక్కడున్నాయి, పేమెంట్ ఎంత చేశారు, ఆ కిట్లు ఏమయ్యాయి అనేది కూడా నిగ్గు తేల్చాలని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ క్రీడల మంత్రికి విజ్ఞప్తి చేశారు. ఆడుదాం ఆంధ్ర పేరుతో ప్రజల సొమ్మును కొల్లగొట్టిన వారందరినీ వదిలేయకూడదని, అందుకే ఎంక్వైరీ కమిటీ వేస్తే అన్నీ తేలుతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి సూచించారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఈ అవినీతి ఆడుదాం ఆంధ్ర గురించి చెప్పాలంటే క్షమించాలి, మరి అవినీతి అని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే వాళ్ళు చేసే కార్యక్రమాలు వైసీపీ వాళ్ళు ఏదైనా అవినీతితోటే ప్రారంభం అవుతాయి. ఆడుదాం ఆంధ్ర గురించి చెప్పాలంటే అధ్యక్ష, క్రిందటి గవర్నమెంట్లో వైసీపీ వాళ్ళు రాష్ట్ర యువత ఒక జీవితాలతో చాలా చక్కగా ఆడుకున్నారు అధ్యక్ష. గడిచిన 5 సంవత్సరాలు ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ ముఖ్యమంత్రి
యువత నిరుద్యోగ జీవితాలతోటి బాగా బ్యాటింగ్ చేశారు అధ్యక్ష. సుమారు 20 లక్షలు తక్కువ 120 కోట్లతో ఇటు కార్యక్రమం చేపట్టారు అధ్యక్ష. చాలా వెనకేసుకున్నారు. ఆనాడు క్రీడా మంత్రిగా ఉన్న రోజా, ఆనాడు శాప్ చైర్మన్ సిద్ధార్థ్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ అవినీతి కార్యక్రమం శ్రీకారం చుట్టింది. దాని వెనకున్నదంతా కూడా తాడేపల్లి, మీకు తెలిసిందే. మేము అడుగుతుంది ఏంటంటే వాళ్ళ మీద ఎంక్వైరీ ఇనిషియేట్ చేశారా లేదా, అలాగే స్పోర్ట్స్ కిట్స్ ఎన్ని కొన్నారన్నది కాదు అధ్యక్ష, దాంట్లో నాణ్యత ఉందా లేదా అన్నది తెలియచేయాల్సిన అవసరం ఉంది. అలాగే 120 మంది బ్రాండ్ అంబాసిడర్స్, అసలు వారు ఎవరు, వారి అర్హత ఏమిటి, వారిని ఎలా ఎంచారు, అసలు వారు ఎక్కడ ఉన్నారు, ఎవరికి ఏమీ తెలియట్లేదు అధ్యక్ష. వాళ్ళు కూడా బ్రాండ్ అంబాసిడర్స్ ఎవరో, వారికి ఎంత పేమెంట్ చేశారు అన్నది కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. నెక్స్ట్, ఇన్ని కోట్లు పెట్టి మెటీరియల్ కొన్నారన్నారు. ఎక్కడుంది ఆ మెటీరియల్ అంతా? అంటే ఏది, ఎక్కడ ఎవరైనా ఎత్తికెళ్ళిపోయారా ఏంటి? ఆ మెటీరియల్ ఎక్కడ ఉంది అది కూడా చూపించాల్సిన అవసరం కూడా ఉంది అధ్యక్ష. ఎందుకంటే కొనుగోలు చేసేసామంటే సరిపోదు కదా, ఇరిగిపోయినాయా, ఉన్నాయా, వాడుకలో ఉన్నాయా, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎవరో పాల్గొన్నారో అందరికీ కూడా మనకు తెలిసిన వాస్తవమే అధ్యక్ష. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, ఎక్కడికక్కడ అడ్మినిస్ట్రేషన్ అందరినీ కూడా పాల్గొని వారు ఆడారు అధ్యక్ష. అంటే మీకు ఇది యువత మీద అంత నిబద్ధతే ఉండుంటే ప్రతి సంవత్సరం పెట్టాలి. ఎన్నికల ముందు, కరెక్ట్గా ఎన్నికల ముందు ఆడుదాం ఆంధ్ర అంటే యువతను ప్రలోభ పెట్టడానికి చేశారు. ఇందాక మా శాసనసభ్యురాలు చెప్పినట్లుగా అఖిల్ ప్రియ గారు 120 కోట్లు అవినీతి కాదు అధ్యక్ష, అంతకు మించి ఉంది. వివిధ శాఖలు వాళ్ళే ఖర్చు రాసేసుకునేవారు. ప్లేయర్స్ ఎంతమంది వచ్చారు? ఇప్పుడు మీ ద్వారా మంత్రి గారిని కూడా అడుగుతున్నాం, ఎన్ని టీమ్స్ వచ్చినాయి, ఎంతమంది ఆడారు, ఆ లిస్టులు ఏంటి, వాళ్ళకి మెడల్స్ ఇచ్చారంటున్నారు, ఎంతమందికి ఇచ్చారు, ప్రైజ్ మనీ, ఆ పారితోషికం ఏంటి, ఎంత ఇచ్చారు, ఇవన్నీ కూడా తెలియచేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఒక్కటే అడుగుతా ఉన్నాం, ఎంక్వైరీ ఇనిషియేట్ చేసి ఏదైతే ప్రజా సొమ్ముని కొల్లగొట్టారో వాళ్ళపైన కఠినమైన చర్యలు తప్పకుండా తీసుకోవాలని మీ ద్వారా మంత్రి గారిని అడుగుతాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.